సోలార్ విద్యుత్కు సంబంధించి కేంద్ర సర్కార్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది. ఒకవైపు సౌర విద్యుత్ను ప్రచారం చేస్తూ అనేక పథకాలు తీసుకువచ్చింది. మరోవైపు వినియోగదారులపై ఆర్థిక భారం మోపేలా తాజాగా నిబంధనలు సవరించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్యఘర్ వంటి సబ్సిడీ పథకాలను లోకల్ సోలార్ సెల్స్ అలాగే ప్యానెల్స్ తప్పనిసరిగా చేసింది. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఫలితంగా సామాన్య వినియోగదారుల లబోదిబం అంటున్నారు. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం భారత్పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటే పోతున్నాయి. ఎవరిది ఫోన్ వస్తుంది? కేంద్రంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి కేంద్ర సర్కార్ అనేక పథకాలు తీసుకొచ్చింది. కాగా ఈ పథకాలకు సంబంధించి సబ్సిడీలు కూడా కేంద్రం ప్రకటించింది. అయితే సదరు సబ్సిడీ పథకాల నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలు సవరించింది. కాగా ఈ కొత్త నిబంధనల కారణంగా ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకునే సామాన్య వినియోగదారులపై విపరీతంగా ఆర్థిక భారం పడనుంది. కేంద్రం ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ వంటి ఉచిత విద్యుత్ యోజన పథకాలకు ఇక నుండి దేశీయంగా తయారైన సోలార్ సెల్స్ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. కాగా దేశీయంగా తయారైన సోలార్ ప్యానెల్స్ను ఉపయోగించాలని గతంలోనే ప్రభుత్వం నిబంధనలు విధించింది. కాగా తాజాగా దేశీయంగా తయారైన సోలార్ సెల్స్ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందంటూ కొత్తగా నిబంధనలు విధించింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా విదేశీ మార్కెట్ల నుండి దిగుమతి అయ్యే ఉత్పత్తులతో పోలిస్తే దేశీయంగా తయారయ్యే సోలార్ సెల్స్, ప్యానెల్స్ ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఈ కారణంగా ఇకపై కొత్త సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునే వారికి ఖర్చు పెరుగుతుంది. ప్రతి కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ సిస్టంపై దాదాపుగా 3,000 రూపాయల వరకు అదనపు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఒక ఇంటికి 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే గనక వినియోగదారులకు దాదాపు 9,000 రూపాయల అదనపు ఖర్చు అవుతుంది. సోలార్ ప్యానెల్స్లో ఉండే చిన్న చిన్న సెల్స్ సూర్యరశ్మిని గ్రహించి నేరుగా విద్యుత్గా మారుస్తాయి. ఈ సెల్స్ అన్నింటినీ కలిసి ఒక ప్యానెల్గా తయారు చేస్తారు. ఈ ప్యానెల్స్ ద్వారానే పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాగా ప్రభుత్వ సబ్సిడీ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఇకపై అదనపు భారాన్ని భరించక తప్పదంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఇదిలా ఉంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేరు సౌర విద్యుత్. అంటే సూర్యకిరణాల నుండి విద్యుత్ను తయారు చేసుకోవడం అన్నమాట. ఇల్లు లేదా పరిశ్రమల పైకప్పులకు పలకలు ఏర్పాటు చేసుకుంటే గనక సునాయాసంగా విద్యుత్ తయారు చేసుకోవచ్చు. బొగ్గు ఆధారిత విద్యుత్తో పోలిస్తే సౌర విద్యుత్ తయారీ చౌక అంటున్నారు నిపుణులు. సౌర విద్యుత్కు ఆదరణ పెరగడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. ఇదిలా ఉంటే 1980ల నుండి వ్యాపార కార్యకలాపాల కోసం సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఖర్చు తక్కువ కావడంతో లక్షల కొద్ది సోలార్ ప్యానెల్స్ విద్యుత్ గ్రిడ్లో భాగం అవ్వడం ప్రారంభమైంది. సౌర విద్యుత్ను ప్రోత్సహించడానికి గత కొంతకాలంగా కేంద్ర సర్కార్ అనేక పథకాలను తీసుకువచ్చింది. సూర్యోదయ్ యోజన ప్రధాని నరేంద్ర మోదీ 2024లో ప్రకటించిన పథకం. దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేయడమే సూర్యోదయ యోజన ప్రధాన లక్ష్యం. ఈ పథకం విజయవంతంగా అమలైతే కనుక 1 కోటి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందుతుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఆదా అవుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు సూర్యోదయ యోజన పథకాన్ని కూడా అమలు చేయడానికి ముందుకొచ్చాయి. అంతేకాదు సూర్యోదయ్ యోజన పథకాన్ని అమలు చేయడంలో భాగంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాయితీలు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. అయితే బొగ్గు కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అంశం కొంతకాలంగా తెరమీదకు వస్తోంది. సహజంగా ఏ దేశ ప్రగతి అయినా విద్యుత్పై ఆధారపడి ఉంటుంది.
మన దేశంలో ఉత్పత్తి అయ్యే సాంప్రదాయ విద్యుత్లో 53% వాటా బొగ్గు ఆధారిత విద్యుత్తే. అయితే విద్యుత్ తయారీకి ఎప్పుడు బొగ్గు మీదే ఆధారపడడం మంచిది కాదని నిపుణులు చాలా కాలం నుండి హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. నిపుణుల హెచ్చరికలను ఇన్నాళ్ళు ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్కు పెద్దపీట వేస్తూ ప్రధాని మోదీ అనేక పథకాలను కూడా ప్రకటించారు. ఏది ఏమైనా సోలార్ విద్యుత్పై కేంద్రం తన విధానంపై మరోసారి ఆలోచించుకోవాలని నిపుణులు అంటున్నారు.